Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the ethics. Ethics 2025 PYQs. So, here we are discussing topic-wise ethics PYQs. See, the first topic is ethics and human interface. Okay, in this, the 2025 paper, there is a one question. The question is what? Constitutional morality is not a natural sentiment, but a product of civil education and adherence of rule of law. Examine the significance of constitutional morality for public servants and highlight the role in promoting the good governance and ensuring the accountability in public administration. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, సి ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ వెరీ కేర్ఫుల్లీ. క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది ఫోకస్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చన్. సో ఫస్ట్ వాట్ వీ షుడ్ రైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్గా కీ టర్మ్స్ మీద మనం ఫోకస్ చేయాలి. మరి ఇక్కడ కీ టర్మ్స్ ఏమన్నాయి? సి హియర్ ఎగ్జామ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ టర్మ్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ నాట్ ఏ నేషనల్ సెంటిమెంట్. దే సెడ్ వాట్? not a natural sentiment. And what they are asking, ensuring the accountability in public administration అని అడుగుతున్నారు. సో నౌ కమ్ టు ద ఇంట్రడక్షన్. మరి ఇంట్రడక్షన్ దీనికి ఎలా ఫ్రేమ్ చేస్తామంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అన్నాం. మరి ఇది ఎక్కడ ఉంది మనకి? ఇన్ ఏ డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ జస్ట్ ఏ లీగల్ డాక్యుమెంట్. కాన్స్టిట్యూషన్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ లీగల్ డాక్యుమెంట్స్ బట్ ఆల్సో ద మోరల్ కంపాస్. And that ensure what? That ensure the justice, equality and liberty. As B.R. Ambedkar observed, the constitutional morality is not a national sentiment. ఎవరు చెప్పారు? ఎప్పుడైతే మనం ఎథిక్స్లో ఆన్సర్స్ రాసేటప్పుడు దాని గురించి ఎవరైనా పర్సనాలిటీస్ డిస్క్రైబ్ చేశారా అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? అండ్ ఇట్ హ్యాస్ బిన్ కల్టివేటెడ్ ఫర్ పబ్లిక్ సర్వెంట్. ఇది ఎందుకు మనకి మెయిన్గా పబ్లిక్ సర్వెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్లో ఫర్ ద పబ్లిక్ సర్వెంట్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సి, అయితే ఇక్కడ మళ్ళీ దీంతో పాటుగా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినవి చాలా. అయితే మనం ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా అసలు స్టేట్మెంట్ ఏం అడిగారు, దేని గురించి మాట్లాడుతున్నారు అనేదాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సి హియర్ పర్సనాలిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇంట్రడక్షన్ అనే దానిలో మనం అసలు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఎవరు మాట్లాడారనే దాని గురించి చెప్పాము. Now the importance of the constitutional morality for the civil servant. ఎందుకంటే క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్ ఎవరి గురించి అడుగుతున్నారు? పబ్లిక్ సర్వెంట్స్ ఇక్కడ మనం అడగడం జరుగుతుంది. సివిల్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ సివిల్ ఎడ్యుకేషన్ ద రూల్ ఆఫ్ లా ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఫర్ ద పబ్లిక్ సర్వెంట్. గాట్ ఇట్ నౌ? సో మరి సివిల్ సర్వెంట్ విషయంలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే అప్హోల్డింగ్ ద స్పిరిట్ ఆఫ్ లా. అంటే మరి వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అని అంటే ఇట్స్ అప్లైడ్ ఫర్ ద ఫెయిర్లీ అండ్ జస్ట్లీ, నాట్ జస్ట్ మెకానికల్లీ అప్లై చేయకుండా వాళ్ళు ఫెయిర్లీ అండ్ జస్ట్లీ రెండు విధాలుగా కూడా ఉంటుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ రిఫ్యూజింగ్ ద క్యారీ అవుట్ ద అన్లాఫుల్ ఇన్స్ట్రక్షన్స్ డ్యూరింగ్ ద ఎలక్షన్ డెమాన్స్ట్రేట్స్. ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో కొన్నిసార్లు అన్లాఫుల్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, చెప్పినప్పుడు వాటిని రిఫ్యూజ్ చేయొచ్చు వీళ్ళు. ఓకేనా? సో అది తర్వాత ఎథికల్ యూజ్ ఆఫ్ డిస్క్రిషన్ అంటే మరి ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళకు డిస్క్రిషన్ పవర్స్ అనేవి ఉంటుంది. దే ఎక్సర్సైజ్ విత్ ద ఈక్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ తోటి మాత్రం వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. ఎలా మరి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు. సో దే డిస్ట్రిబ్యూటింగ్ ద రిలీఫ్ బేస్డ్ జీనియస్ నీడ్. అంటే ఎవరికైతే రియాలిటీలో కొన్ని అవసరాలు అయితే ఉంటాయో వాళ్ళకి కావాల్సిన వాటిని వాళ్ళకి అందించడం అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. నాట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ కానీ లేకపోతే ఒక ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ కానీ లేదంటే ఫుడే కానీ ఏదైనా సంథింగ్ ఉంది. సో ఇప్పుడు మరి దాన్ని అందరికీ సమానంగా పంచాలి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ జాబ్ని వాళ్ళకి ఇప్పించడం ఇట్లా కాదు. ఓకేనా? సో నాట్ ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సీ అనేది చూపించకపోవడం అనేది ఇక్కడ ఎథికల్ యూజ్ ఆఫ్ డిస్క్రిషన్ అని అంటాము. తర్వాత ప్రొటెక్టింగ్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రొటెక్ట్ చేయడం వీళ్ళ యొక్క మేజర్ రోల్ అన్నట్టుగా. అంటే దే యాక్ట్ యాజ్ ఏ గార్డియన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. ఒక గార్డియన్ తన దగ్గరలో ఉన్న పిల్లల్ని కానీ లేకపోతే ఒక వస్తువునే కానీ ఒక ఆస్తిని కానీ ఎలా చూసుకుంటాడో జాగ్రత్తగా, అలా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. నాట్ మే ఏజెంట్ ఆఫ్ రూలింగ్ పార్టీ. అంటే రూలింగ్ పార్టీ చెప్పినట్టు వినడం కాకుండా వాళ్ళు రియాలిటీలో ఏది చేయాలో అది మాత్రమే చేస్తారన్నట్టుగా. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎన్షూరింగ్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంది. సో మరి అది
ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తుంది. అదర్వైజ్ ఏమైతుంది, ఎవరికి నచ్చిన వాళ్ళు మరి వాళ్ళు పొలిటికల్ అయిపోతారు కదా. సో అది అన్నట్టుగా. నెక్స్ట్ ప్రమోటింగ్ ద సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూషన్. అంటే ఇక్కడ ఏంటి మెయిన్ ఎగ్జాంపుల్ అంటే ప్రొయాక్టివ్లీ ఫెసిలిటేటింగ్ ద దళిత్ యాక్సెస్ టు ద పబ్లిక్ ఫెసిలిటీస్. అంటే ఇప్పుడు మనం చాలా మటుకు చూస్తుంటాం కదా, దళితులకి కొన్ని యాక్సెప్టబిలిటీ ఉండవు, ఈక్వాలిటీ అనేది మిస్ అవుతుంది అని. సో వాళ్ళకు కూడా అన్ని విధాలుగా పబ్లిక్ ఫెసిలిటీస్ని కల్పించడం అని అర్థం. తర్వాత రోల్ మోడల్ ఫర్ ద ఎథికల్ కండక్ట్. రోల్ మోడల్ ఎవరు అనేది చూసుకుంటే మనము బుల్ ఫర్ ద పబ్లిక్ ట్రస్ట్కి బుల్ చేయడం వీళ్ళ మెయిన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ మనము ఆమ్స్ట్రాంగ్ పేమ్ తీసుకున్నప్పుడు ఇనిషియేటింగ్ ద కన్స్ట్రక్ట్ ద రోడ్స్ ఇన్ ద మణిపూర్లో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, దానికి లీడర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మన క్వశ్చన్లు ఇంకేం అడుగుతున్నారు, రోల్ ఇన్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ అని అడిగారు. అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ రెస్పాన్సివ్నెస్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం చూస్తాం. సో మరి ట్రాన్స్పరెన్సీ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఇట్స్ ఎంకరేజింగ్ ద, ఇక్కడ ఏం ఎంకరేజ్ చేస్తుందంటే ఆన్సరబిలిటీ టు ద సిటిజన్. అంటే ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆర్టీఐ పవర్స్ ఏదైతే ఉందో ఆర్టీఐని ఎంపవర్స్ ద సిటిజన్స్ అండ్ స్ట్రెంగ్థెన్ ద అకౌంటబిలిటీ. నెక్స్ట్ ప్రివెంటింగ్ ద అబ్యూజ్ ఆఫ్ పవర్. అంటే పవర్ని మిస్యూజ్ చేయడాన్ని అది ఇక్కడ ప్రివెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్టు స్ట్రైకింగ్ డౌన్ ద సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ అని చెప్పడము. తర్వాత స్ట్రెంథనింగ్ ద ఎథికల్ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ అనేది మనకి సక్సెస్ అనేది ఇస్తుంది, అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి గెయినింగ్ విఐపి ప్రివిలేజెస్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ ఎన్ష్యూర్ ద ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్. అంటే మనం జనరల్గా చూస్తుంటాం కదా, విఐపి ఎంట్రీస్ అని సపరేట్గా, సో ఇలా చూస్తుంటాము పబ్లిక్ సర్వెంట్స్. సో అలాంటి వాటిని ఏం చేయాలంటున్నారు వీళ్ళు, అలాంటి వాటిని రిఫ్యూజ్ చేసి అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ కల్పించడం. అంటే ఈక్వల్ జస్టిస్, ఈక్వాలిటీ అని మనం చెప్తాం కదా, సో అలా. తర్వాత ప్రమోటింగ్ ద సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము అంటే సర్వీస్ డ్రివెన్ అని అంటాం దీన్ని. ఇక్కడ ఏంది, ఇప్పుడు డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇట్స్ ఇంప్రూవింగ్ ఏం చేస్తుంది, పబ్లిక్ యాక్సెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఒక ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక పాన్ కార్డ్ అప్లై చేయాలన్నా, లేకపోతే ఏదైనా మనం ఒక ఎగ్జామ్ అప్లై చేయాలన్నా, ఏదైనా కూడా మనం ఎక్కడ మళ్ళీ మీ సేవలోకి వెళ్ళేసి, లేదంటే మన గవర్నమెంట్ ఆఫీస్లో చుట్టూ తిరగడం, ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరగడం, ఇలా చాలా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు మనం ఏదైనా కూడా ఇంటి నుండే చేసుకుంటున్నాం, సో అలా అన్నట్టుగా. నెక్స్ట్ ఎంకరేజింగ్ ద విజిల్ బ్లోవర్ అండ్ ఇంటిగ్రిటీని ఎంకరేజ్ చేయడము అని అంటే ఇక్కడ మనం అశోక్ కెమ్హాక్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఎగనిస్ట్ ద కరప్ట్ ల్యాండ్ డీల్స్ని ఎగనిస్ట్గా వర్క్ చేయడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కానీ, ఒక పబ్లిక్ సర్వెంట్గా కానీ వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటారు అనే దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా. అండ్ ఎథికల్ థియరీస్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ మనం పర్సనాలిటీస్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు అరిస్టాటిల్ థియరీ కానీ ఇలా మనం కొన్ని పర్సనాలిటీస్ చూసుకోవచ్చు. అండ్ దీనికి రిలవెంట్గా నేను కొటేషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి కమ్ టు ద కంక్లూజన్లోకి వస్తే ఎథికల్ మొరాలిటీ ఇట్స్ యాక్ట్ యాజ్ అన్ ఎథికల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ గైడ్ ద సివిల్ సర్వెంట్ టు బ్యాలెన్స్ ద పవర్ విత్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అథారిటీస్ విత్ ద ఫెయిర్నెస్. అంటే వాళ్ళ పవర్స్ని, రెస్పాన్సిబిలిటీస్ని, అథారిటీని ఒక ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దిస్ ఇస్ ఫర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎనీవన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది, వాట్సాప్ కమ్యూనిటీలో ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అవర్ యాప్లో కూడా ఉంటుందండి. అండ్ నౌ వీఆర్ కండక్టింగ్ ద ఎథిక్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో టెస్ట్ సిరీస్ కావాలన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.